వాయ కన్నప్ప అనేటటువంటి ఈ చిత్రాన్ని మన శ్రీమాన్ మోహన్ గారు అందరి మనస్సుని హరించేట్టుగా భక్తిలో ముంచేట్టుగా అసలు భక్తి అంటే ఏమిటి మనందరికీ తెలిసిన భక్తి కాదు భగవద్గీతలో చెప్పినటువంటి భక్తిని కన్నప్ప తన జీవిత చరిత్రలో తను నిరూపించాడు అది ఇవాళ ఉన్నట్లుగా చూపించారు ఈ చిత్రంలో వారి దర్శకత్వంలో అంతేకాదు శక్తి కన్నా భక్తి గొప్పది ఆ భక్తి కన్నా దైవ శక్తి గొప్పది ఎప్పుడంటే కన్నప్ప అంత నాస్తికుడుగా ఉన్నప్పటికీ ధర్మాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు తన కర్తవ్యాన్ని ఎప్పుడూ మానలేదు ఇవాళ యువతకు కావాల్సిందే అది ఇవాళ ప్రస్తుత సమాజానికి ఎలా ఇస్తే ఈ సందేశం వెళుతుంది వాళ్ళ హార్ట్ని టచ్ చేస్తుంది అనే ఆ దృక్పథంలో అందించినటువంటి మోహన్ బాబు గారు చాలా ధన్యులు ఎందుకంటే దీనిని అందరికీ చొప్పించాలి మాలాంటి వాళ్ళు కూడా చూపించాలి అని మా శ్రీనివాస్ గారు చేసినటువంటి కృషి లేకపోతే మేము థియేటర్కి ఎప్పుడో వచ్చాం గణపతి సచ్చిదానంద స్వామి వారు ఏదో పిక్చరు శృతిలు అయ్యాను అనుకుంటా వారి ఆశ్రమంలో తీస్తే అప్పుడు థియేటర్కి వచ్చాం మళ్ళీ ఇవాళ థియేటర్కి వచ్చాం అంటే థియేటర్లో చూస్తేనే ఆ ఎఫెక్ట్స్ అండ్ ఆ ఇంప్రెషన్ ఉంటుంది చాలా సంతోషం ఇవాళ యువత అంతా గుర్తించాలి తండ్రి పట్ల తన బాధ్యత ఏమిటి తన సమాజం పట్ల తన కర్తవ్యం ఏమిటి తన భార్య పట్ల ప్రేమ అంటే ఏమిటి త్యాగము కోరుకునేది ప్రేమ కాదు సమర్పించేదే త్యాగం సమర్పించేదే ప్రేమ అనేటటువంటి దాన్ని చాలా చక్కగా కన్నప్ప పాత్ర ద్వారా అంటే జరిగిన చరిత్రనే ఇవాళ మనకి కళ్ళకు కట్టినట్లుగా అందున సహజమైనటువంటి ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆ సెలయేర్లు ఆ కొండలు ఆ చెట్లు ఆ అడవి ఎంత సహజ సౌందర్యంగా ఉంది అనేదాన్ని కూడా మనకి చాలా చక్కగా చిత్రీకరించారు వీరికి మరలా మీ కుమారుడు విష్ణు మంచు అలానే చాలామంది ఉన్నారు మంచు చాలామంది మొత్తం మీ ఎంటైర్ ఫ్యామిలీ ఉన్నట్టున్నారు దీనిలో చాలా సంతోషం మన స్వామీజీ చెప్పినట్లుగా అంతా శివ కుటుంబంగా శివమయంగా ఉన్నారు ఇవాళ మాలాంటి వాళ్ళు కూడా ఎలా అహంకరిస్తారో ఆ అహంకారాన్ని మీరు అక్కడ చూపించి తిరిగి మరలా ఇది కదా సత్యము ఇది కదా వాస్తవము అని అందరికీ కనువిప్పు కలిగించారు మీరు కలిగించుకున్నట్లుగా మాకు కలిగించారు ఇది అందరికీ చాలా అవసరం ఓం నమః శివాయ శివాచార్య